Hello guys, CSIR UGC NET June 2024. So let's see what is it about. So CSR notification వచ్చింది. సో అప్లై చేయండి. సో May 1st వచ్చింది. May 21st లాస్ట్ డేట్. గుర్తుంచుకోండి, May 21st లాస్ట్ డేట్. సో చాలాసార్లు మనం పనిలో పడిపోయి మర్చిపోతాం. సో డోంట్ ఫర్గెట్, May 21st is the last date. CSIR UGC NET, National Testing Agency and Council of Scientific and Industrial Research, CSIR. సో నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 31,000 పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది ఫస్ట్ 2 years. ఆ తర్వాత 35,000 పర్ మంత్ ఫర్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకి థర్డ్ ఇయర్ వచ్చి 35,000 వస్తుంది. ఫస్ట్ 2 years 31,000 స్టైఫండ్ వస్తుంది. సో లెట్స్ సీ వాట్ ఈజ్ ఇట్ అబౌట్. సో యూజీసీ CSIR నెట్ సో May 1st రిలీజ్ అయింది. సో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయినాయి. 21st ఈజ్ ద లాస్ట్ డేట్. తర్వాత సో ఎగ్జామ్ డేట్స్ వచ్చి 25th, 27 ఎగ్జామినేషన్ వస్తుంది. అడ్మిట్ కార్డ్స్ ఎలా ఎప్పుడు ఏంటనేది వివరాలు మీకు తర్వాత వస్తాయి. తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చి సో 1,150 రూపీస్ ఫర్ జనరల్ అండ్ OBC అండ్ EWS 600, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సో 335 రూపీస్ 25 రూపీస్. సో ఆన్లైన్ మోడ్ ద్వారానే మీరు పే చేయాలి. సో నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సో మీరు ఏజ్ చూడండి, జూలై 1st సో జూలై 1st నుంచి జూలై 1st మీ ఏజ్ 28 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 28 years ఉండాలి. సో మరి కొంతమంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి SC STలకి కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ 5 years 3 years అట్లా ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సో మీరు మాస్టర్ డిగ్రీస్లో కన్సర్న్ మాస్టర్ డిగ్రీస్లో సో 55 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. 55 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్స్ వచ్చి ఏ సబ్జెక్ట్స్ ఇందులో ఉన్నాయి. సో CSIR UGC నెట్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ కెమికల్ సైన్స్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషన్, ప్లానెటరీ సైన్స్, లైఫ్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చి MSc లేదా ఈక్వలెంట్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు, BE, BTech, BPharm, MBBS డిగ్రీ. తర్వాత ఇంకా వివరాల కోసం మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉండి ఆ బ్రోషర్ మీరు సో వెబ్సైట్లో ఉంది, అది చదవండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ 3 steps ఉన్నాయి. ఒకటి రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో ఇవి డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మీరు చూడండి. సో వెంటనే అప్లై చేయండి. May 21st చాలా 10 days టైం ఉంది. అయినప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. మీరు అప్లై చేయండి, వేరే వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ గైస్.